మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీలిమా, ఏంటిది? ఏంటి నీలిమా ఇది? నువ్వు నా కాళ్ళు పడుతున్నావేంటి? తప్పే ఉందాంటీ, మీరు పడుకోండి. అది కదమ్మా, అయినా ఇప్పుడు నా ఒంట్లో బానే ఉంది కదా. నువ్వొచ్చి నా కాళ్ళు పడుతుంటేనే నాకు ఇబ్బందిగా ఉంది. అయ్యో ఏంటంటీ, నేను ఇంటి కోడలే కదా. అప్పుడు భాను ఇవన్నీ చేసేది కదా. ఇంట్లో అందరినీ ఎంతో అభిమానంగా చూసుకునేది కదా. మీ కాళ్ళు పట్టేది, బామ్మకి టాబ్లెట్స్ ఇచ్చేది, పార్థు చాందిని విషయాల గురించి కూడా ఆలోచించేది. ఇలా ఇంట్లో ప్రతి సమస్య, ప్రతి పని తనదే అనుకొని అన్నీ కలుపుకుంటూ చేసేది కదా. నిజమే నీలిమా, తనింట్లో ఉన్నంత వరకు అందరి పనులు తానే చేసుకునేది. ఎందుకమ్మా నీ ఒక్కదానికి ఇంత శ్రమ అని అడిగితే ఇంటి కోడలిగా అది నా బాధ్యత అత్తయ్యా అనేది. అలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నిజంగా ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అందుకే కదా ఆంటీ, తను లేదు అని తెలిసినా, తను దూరమై ఎన్ని నెలలు గడిచిపోయినా కార్తీక్ భానుని మర్చిపోలేకపోతున్నాడు. తన మనసులో ఉన్న భానుని గుడి కట్టుకుని ఆరాధిస్తున్నాడు. నేను కూడా భానుని చూసి ఇవన్నీ నేర్చుకున్నాను. నా మెడలో తాళి కట్టిన భర్త మనసులో నేను లేకపోయినా ఈ ఇంటికి నేను కోడల్ని. ఈ ఇంటి పనులు, మీ అందరి సంగతులు అన్నీ నేనే చూసుకోవాలి. అది కోడలిగా నా బాధ్యత కదా. అందుకే నా బాధ్యతని నన్ను నెరవేర్చనివ్వండి. మీరు పడుకోండి. అది కాదు నీలిమా. ఆంటీ, ఇప్పుడు మీరు నన్ను వద్దు అన్నారు అంటే మీరు కూడా నన్ను కోడలుగా చూడటం లేదేమో అని నాకు అనిపిస్తుంది. అదేం లేదు నీలిమా, నువ్వు కార్తీక్ జీవితంలో ఉంటే బావుంటుంది, ఈ ఇల్లు కూడా సంతోషంగా ఉంటుందనే కదా వాడిని ఒప్పించి నీకు పెళ్లి చేశాను. కానీ వాడిలా మాట్లాడుతున్నందుకు నాకు కూడా బాధగానే ఉందమ్మా. అంతేకాని నువ్వు మాకు పరాయి మనిషివి కాదమ్మా. ఇప్పుడు నీ ఇంటి పేరు మారింది, మా ఇంట్లో ఒక మనిషివి. నా తర్వాత ఈ ఇంట్లో దీపాన్ని పెట్టేటువంటి కోడలివి. చాలంటే మీ అందరి అభిమానం ఎప్పుడు నా మీద ఇలా ఉంటుందని నాకు తెలుసు. ఈ ఒక్క మాట నాకు చాలు. మీరు పడుకోండి. ఏంటి పార్దు, అమ్మ గది వైపు అలా చూస్తున్నావేంటి? ఒకప్పుడు నీలిమకి ఇప్పుడు నీలిమకి ఎంత తేడా ఉందో కదా. ఒకానొక సమయంలో తన నీడను కూడా నేను సహించలేకపోయాను. మన ఇంటికి తనొచ్చినా, నీతో తను మాట్లాడినా నేను ఎంతో గొడవ పెట్టేవాణ్ణి. అప్పుడు నీలిమను చూస్తే నాకు అంత కోపం ఉండేది. కానీ నీలిమ మారి మనలో ఎంతలా కలిసిపోయింది, ఎంతలా ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. అసలు ఆ నీలిమే ఈ నీలిమ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిజమే పార్దు, తనప్పుడు ఏదో అనుకుని కొన్ని తప్పులు చేసింది. కానీ తర్వాత తను చేసిన తప్పులన్నీ తనే తెలుసుకుంది. ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. అందర్నీ వదులుకొని మన కోసం వచ్చింది.
అన్నయ్యే ఊపిరిగా బతకాలని నిర్ణయించుకుంది. తను ప్రేమించినవాడు తన భర్తగా మారాడు అన్న ఆనందం ఉన్నా అన్నయ్య మనసులో తనకు స్థానం లేదని తెలిసినప్పటి నుంచి నీలిమ చాలా బాధపడుతుంది. వెళ్ళిపోయిన బాను ఎప్పటికీ తిరిగిరాదని కార్తీక్కి తెలిసినా కూడా నీలిమ విషయంలో ఇలా మాట్లాడటం బాధగానే ఉంది. మనం ఏం చేయలేమా? నేను బామ్మ ఒకటి ఆలోచించాం. అన్నయ్యకి భాను అంటే ఎంత ఇష్టం. అందుకే తను ఒకరోజు ప్రేమగా తీసుకొచ్చిన చీర ఈరోజు నీలిమకిచ్చి కట్టుకోమన్నాం. ఆ చీరల్లో నీలిమని చూస్తే అన్నయ్య మనసు మారుతుందనుకున్నాం. అనుకున్నట్టుగానే అన్నయ్య నీలిమని దగ్గరకు తీసుకున్నాడు. కానీ తన ఊహలో భానుని మాత్రమే ఊహించుకున్నాడు. వాస్తవంలో ఉన్నది నీలిమ అని తెలిసి ఇంకెప్పుడు ఇలా భాను వస్తువులు ముట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ క్షణం తనకి ఎంత బాధపడిందో చూసిన నాకు బామ్మకి తెలుసు. లేచాంద్రి, జీవితం అనుకున్న మనిషి దూరంగా పెడుతుంటే ప్రేమించిన వాళ్ళకి నరకంగా ఉంటుంది. ఒకప్పుడు నీకు నాకు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ నరకాన్ని నేను అనుభవించాను. ఇప్పుడు నీలిమను చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. తన జీవితం బాగుండాలి, కార్తీక్ తనని అర్థం చేసుకోవాలి. అదే జరగాలని అందరం కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చిట్టి తల్లి, నువ్వు రేపు పెద్దయ్యాక నన్నేమని పిలుస్తావు? పిన్ని అని పిలుస్తావా, లేక అందరూ పిలిచినట్టు నువ్వు కూడా నన్ను సత్య అని పిలుస్తావా? నువ్వు మాత్రం నన్ను పిన్ని అనే పిలవాలి. ఎందుకంటే నువ్వు మా మావయ్యని నాన్న అని పిలుస్తావు, మీ అమ్మని అమ్మ అని పిలుస్తావు. అందుకే నన్ను మాత్రం పిన్ని అనే పిలవాలి. అశిషు, నువ్వు నా దగ్గరే ఉండాలి, మన ఇద్దరమే ఆడుకోవాలి. నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, సరేనా? చూసావమ్మా, ఇది నేను చెప్పిన ప్రతి మాట ఎంత చక్కగా వింటుందో. మాటలు రాకపోయినా నేను మాట్లాడుతూ ఉంటే బోసి నవ్వులు ఎంత బాగా నవ్వుతుందో. నేననుకున్నదే జరిగితే నీ కడుపున పాప పుట్టేది. అప్పుడిలా పిన్ని అని పిలిపించుకోవాలన్న కోరిక కాకుండా అమ్మ అని పిలిపించుకునేదానివి, నీ బిడ్డతో ఆడుకునేదానివి. బాధపడకండి జయప్రద గారు, సత్య కూడా ఎల్లకాలం ఇలాగే ఉండిపోదు కదా. తనకి పెళ్ళవుతుంది. సత్య ఎంత అందంగా ఉంటుందో తన మనసు అంతకన్నా బాగుంటుంది. ఒక మంచివాడు తన జీవితంలోకి వస్తాడు. తన కుటుంబం బాగుంటుంది. తన పిల్లలతో తను ఆడుకుంటుంది. నువ్వుండగా అదేలా జరుగుతుంది రాధా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు నువ్వనే దాంట్లో అర్థమేంటో నీకు అర్థమవుతోందా? అయ్యో, నేనేం తప్పుగా అనలేదు. ఇంకా ఇంట్లో పెద్దవాడు మీ మావయ్యకే పెళ్లి కాలేదు. పాపం ఈ రాధకి ఏది గుర్తురావడం లేదు. తనకి గతం గుర్తొచ్చాకే కదా వీళ్ళ పెళ్లి జరిగేది. అది జరిగాకే కదా నీ పెళ్లి జరగాలి అంటున్నాను. నేనేం తప్పుగా మాట్లాడలేదే. నువ్వు అనవసరంగా నా మాటల్లో పెడార్థాలు తీయకు. నా జీవితం బాగోలేదని, సత్య జీవితంలో జరగాల్సింది ఆగిపోతుందని మీరెలా అనుకుంటున్నారు? చెప్పాను కదా, తనెంతో గొప్పది. తప్పకుండా తను కోరుకున్నది జరిగి తీరుతుంది. ఓ అమ్మా, నువ్వు మారిపోయావనుకున్నానమ్మా, కానీ అప్పుడప్పుడు నీ బుద్ధి బయటకొస్తోంది. రాత ముందు నువ్వు అలా మాట్లాడొచ్చా? చూసావా తనెంత బాధపడిందో? అయినా మావయ్య రాధని ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటవుతారు గాని నువ్వు కలగన్నావని, నేనిష్టపడ్డానని మావయ్య జీవితంలోకి వెళ్ళలేను. నువ్వు కూడా ఇంకా ఊహను తీసేస్తే మంచిది. చూడు సత్య, నాకిప్పుడు రాధ మీద ఏ మాత్రమూ కోపం లేదు. తను కోరుకునే వ్యక్తి తన కళ్ల ముందున్నాడు. కాని నేనమ్మని నిన్ను 9 మాసాలు మోసి కన్నాను. నా కళ్ల ముందు నువ్వు నవ్వుతూ కనిపించినా చిన్నప్పట్నుంచి నువ్వు కన్న కల ఏంటో నాకు తెలుసు. అది జరగదు అని తెలిసిన ప్రతి క్షణం నిన్ను చూస్తే నాకు బాధగానే ఉంటుంది. నువ్వు బాధపడినంత మాత్రాన నా తలరాతలో లేంది ఎలా జరుగుతుందమ్మా? మావయ్యని చేసుకోవాలన్నది నా మనసులోని భావన.
కానీ మావయ్య ఎప్పుడూ ఆ ఊహతో కూడా నన్ను చూడలేదు. తను రాధనిష్టపడ్డాడు, రాధ మావయ్యని ఇష్టపడింది. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని ఇంట్లో ఉన్న అమ్మమ్మ, కొండ మీద ఉన్న అమ్మవారు కూడా కోరుకుంది. అందరూ అనుకున్న జీవితం తప్ప మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? అందుకే నా ఇష్టాన్ని నేను చంపుకున్నాను. నువ్వు కూడా అలాగే చంపేసుకో. జరగదు అని తెలిసినంత మాత్రాన బాధపడకుండా ఎలా ఉంటాము? ఒక్కటి గుర్తుపెట్టుకో సత్య, ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా తన పిల్లల తర్వాతే ఎవరైనా అవుతారు. చివరికి తన కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న భర్త అయినా, కడుపున పుట్టిన పిల్లల తర్వాతే అవుతారు. అలాంటి పిల్లల కోరిక నెరవేరలేదు అంటే ఆ తల్లి మనసు బాధపడుతుంది. నేను రాధ విషయంలో తప్పు చేసుండొచ్చు, తన జీవితాన్ని నాశనం చెయ్యాలని ఆలోచించుండొచ్చు, రాధ మీద ఎంతో కోపాన్ని పెంచుకునుండొచ్చు, చివరికి తన ప్రాణాల్ని తీయటానికి కూడా తెగించుండొచ్చు. దీనంతటికీ కారణమేంటో తెలుసా? నీ మనసులో ఉన్న ప్రేమను గెలిపించాలని, నీ కోరికని నెరవేర్చాలని. అది జరగదు అని తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ నీ విషయంలో జరిగిన సంఘటనకి అమ్మగా బాధపడకుండా ఎలా ఉంటాను? అమ్మా, నా మీద నీకున్న ప్రేమ నిజమే కావచ్చు, కానీ రాధ విషయంలో నువ్వు చేసిన ప్రవర్తనకి నిన్నెవ్వరూ క్షమించకూడదు. కానీ రాధ క్షమించింది. ఇప్పుడు తన విషయంలో నువ్వు ఎలా ఆలోచించినా కూడా అది తప్పే అవుతుందమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి. ఏంటి చిట్టి తల్లి, ఎందుకలా అమ్మని చూస్తున్నావు? జయప్రద గారు మాట్లాడితే నువ్వేం పట్టించుకోలేదు ఏంటి అని అడగాలనుకుంటున్నావా? అయినా ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. చూడు, నిన్ను నా కడుపులో 9 నెలలు మోసాను. ఇప్పుడు నిన్ను వదిలి 9 క్షణాలు కూడా ఉండలేకపోతున్నాను. అది తల్లి మమకారం అంటే. తను ఏమైనా పర్వాలేదు, తన కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఎప్పుడూ చల్లగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రతి అమ్మ కోరుకుంటుంది. మరి ఆవిడ కూడా అమ్మే కదా. తన కూతురు భవిష్యత్తు గురించి తను ఆలోచిస్తుంది. అందులో తప్పే ఉంది చెప్పు? తన తమ్ముడికి తన కూతురునివ్వాలనుకుంది. సత్య అమాయకురాలు కాబట్టి తన పుట్టింటికి కోడలుగా వెళ్ళిందంటే అక్కడ సత్య ఎంతో సంతోషంగా ఉంటుందని ఆవిడ కలగంది. కానీ ఆవిడ కలగానే మిగిలిపోయింది. మురారి గారేమో నేను రాధ అంటున్నారు, కానీ నేనెవరు అన్నది నాకు కూడా తెలీదు. నీకు కూడా చెప్పే పరిస్థితిలో నేను లేను. అన్నీ తెలిసే వరకు నేను ఏ నిర్ణయాన్ని తీసుకోలేను. కానీ అన్నీ తెలిసిన జయప్రద గారు తన కూతురు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆవిడ మాటలో నాకు బాధేమీ కనిపించలేదు. అమ్మ ఆరాటమే కనిపించింది, తల్లి తప్పనే కనిపించింది. నేను కూడా అమ్మని కాబట్టి ఆవిడ నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోయాను. ఇంకా నువ్వు నేను ఇక్కడ ఉండకూడదు. మనం ఎప్పటికీ ఈ ఇంటికి పరాయి వాళ్ళమే. మనం ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మనల్ని అభిమానిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. అలా అని ఎల్లకాలం మనం ఇక్కడ ఉండకూడదు కదమ్మా. మన దారి మనం చూసుకోవాలి కదా. నీకు అమ్మ ఉంది, అమ్మకి నువ్వున్నావు. నువ్వే ప్రపంచంగా బ్రతుకుతున్నప్పుడు ఇంకో ప్రపంచం నాకెందుకు? అందుకే నేను నీకోసం ఉంటాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అప్పుడు సత్యాన్ని మురారి గారు చేసుకుంటారు. అలానే జరగాలని మనం కోరుకుందాం. మురారి గారేమో రాధా అంటున్నారు, కానీ రాధాకృష్ణులు కలిసినట్టు ఎక్కడా లేదు. శ్రీకృష్ణ సత్యను కలిసినట్టు భాగవతంలో కూడా ఉంది. కృష్ణ సత్యలు ఒకటయ్యారు. నిజ జీవితంలో మురారి గారు సత్య ఒకటైతే బాగుంటుందని జయప్రద గారు కలకంటున్నారు. ఆవిడ నిర్ణయం తప్పు కాదు. భగవంతుడు మురారి గారి తలరాతలో సత్యాన్ని రాశాడు కాబట్టి నేను రాధని అనుకుంటే నా రాత ఇలా మారింది. నేను రాధని కాదు అనుకుంటే ఈ ఇల్లు నాకు పరాయిదే అవుతుంది. ఏదైనా సరే మనం ఇక్కడ ఉండకూడదు. ఈ ప్రపంచంలో నా వాళ్ళంటూ నాకెవరూ లేకపోయినా నువ్వు నాకు తోడున్నావు.
నిన్ను చూసుకుంటూ నేను ఎక్కడైనా ఆనందంగా ఉంటాను. మ్మ్. ఏంటి కలిపేశారా? ఆ, కలిపేశానమ్మా. ఇంకా తీసుకెళ్ళిచ్చే. ఎక్కడా కార్తిక్ గారికి డౌట్ మాత్రం రాకూడదు, జాగ్రత్త. బామ్మ చెప్పింది కదా, నేను ఇస్తాను. అన్నయ్యకి ఎలాంటి అనుమానం రాదు, ఇక ఏ ఇబ్బంది లేదు. అన్నట్టు ఈ విషయం నీలిమకు చెప్పలేదు కదా? లేదమ్మా, చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోదు. ఇదంతా మనం తన మంచి కోసమే చేస్తున్నాం కదా, తర్వాత చెప్దాం, ఇప్పుడైతే చెప్పొద్దు. సరేనమ్మా, నువ్వు త్వరగా తీసుకెళ్ళిచ్చేయి. సరే. థ్యాంక్స్ చాందిని, నువ్వు నా కోసం ఇంత ప్రేమగా తీసుకొస్తావని అసలు ఊహించలేదు. పార్దు, ఇది నీ కోసం కాదు, అన్నయ్య కోసం తీసుకెళ్తున్నాను. చూడు చాందిని, మీ అన్నయ్య కోసం నువ్వు పళ్ళు తీసుకువెళ్ళు, స్వీట్స్ తీసుకువెళ్ళు, ఇష్టమైతే టిఫిన్లు తీసుకువెళ్ళు. అంతేకాని పాలు మాత్రం నా కోసం తీసుకురా. ఇది నాకు ఇచ్చేయి. హా? అది కాదు పార్దు, చెప్పాను కదా ఇది అన్నయ్య కోసమని. ముందు నేను అన్నయ్యకి ఇవ్వాలి, నీకు కావాలంటే మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొస్తానులే. ఇది చాలా అన్యాయం చాందిని, నువ్వు నా భార్యవి. నువ్వు అపరూపంగా పాలు తీసుకొస్తున్నప్పుడు నేను తాగాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇవి నేను తాగేస్తాను. మీ అన్నకి నువ్వు వేరే తీసుకొచ్చివ్వు. అయ్యో పార్దు గారు, ఈ పాలు మాత్రం మీరు తాగొద్దు. నేను ఎందుకు తాగొద్దు? నా చాందిని తీసుకొచ్చినప్పుడు నేను తాగకుండా ఎందుకుంటాను? ఇప్పుడు ఏం చేయాలి? అది కాదు బాబు, ఆ పాలు కార్తీక్ కోసం కలిపాం. అందులో కుంకుమ పువ్వు, బాదం పప్పు, కొంచెం పంచదార ఎక్కువ వేశాం. తీపి ఎక్కువగా ఉంటుంది, అందుకని. మంచిదే కదా, నేను ఎక్కువ స్వీట్గా తాగుతానని చాందినికి కూడా తెలుసు, అందుకే వేసి ఉంటుంది కదా చాందిని. నువ్వు నా కోసం తీసుకొచ్చి మీ అన్నయ్య కోసం నా అబద్ధం చెప్తావా? ఇటివ్వు. పార్దు, ఈ పాలు తాగొద్దన్నాను కదా. ఏంటి చాందిని, ఏమైంది? అదే ఈ పాలు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏమైంది? అదే నీలిమా, కార్తిక్ గారి కోసం చాందిని పాలు తీసుకుని వెళ్తుంది. అది పార్తూ తాగేస్తానంటున్నాడు, మేము వద్దంటున్నాము. తాగితే తప్పే ఉంది. కావాలంటే ఇంకో గ్లాస్ పాలు తీసుకెళ్ళొచ్చు. కరెక్ట్గా చెప్పావు. అయినా కార్తీక్ రూమ్లోకి పాలు తీసుకువెళ్లాల్సింది నువ్వు కదా. నీ రూమ్లోకి పాలు నువ్వు తీసుకెళ్ళు. పెళ్ళి ఇన్ని రోజులైనా చాంద్రికి ఈ విషయం ఇంకా అర్థం కాలేదు. అది కాదు బాబు, అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నీకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది పెద్దమ్మా? చాందిని పాలు తీసుకొచ్చింది, పార్తు తాగుతానంటున్నాడు. తాగనివ్వండి. అది మా అన్నయ్య కోసం అని చెప్పాను కదా. చూడు, నీకు మరీ ఇంత మూర్ఖత్వం పనికిరాదు. పాలే కదా అడిగింది, ఇచ్చేసేయ్. కార్తీక్కి కావాలంటే నేను తీసుకెళ్తాను. పార్దు, నువ్వు తాగు. చూసావా, నా చెల్లికున్న అభిమానం నీకు లేదు. ఇదిగో, ఇప్పుడు ఇంకో వేరే గ్లాసులో పాలు రెడీ చేసి నీలిమకివ్వు. మీ అన్నయ్యకి తను తీసుకెళ్తుంది. ఓకే, గుడ్ నైట్ ఆంటీ. బాయ్ చంద్రి. చాందిని, ఒకసారి లోపలికి రావా? ఎందుకలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు. ఆ పాలు మామూలు పాలు కాదు.
కార్తీక్ మనసు మార్చాలని తను నీకు దగ్గరవ్వాలని నేనొక మూలికల మందు తీసుకొచ్చాను, అందులో కలిపానే. అది కార్తీక్ ఇవ్వాలని మేమందరం మాట్లాడుతుంటే తెలివి తక్కువగా నువ్వు పార్థుకి ఇచ్చేయమన్నావు. ఏంటిది? కార్తీక్ తనంతట తాను నాకు దగ్గరవ్వాలి కానీ ఇలాంటివి చేయడం నాకు నచ్చదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. నీలిమా, నీలిమా, చాంద్రి ఒకసారి బెడ్రూమ్ లోకి రా. చాంద్రి, అమ్మా జగన్మాత, మమ్మల్ని చల్లగా చూడు అని నిన్నడగడం అవివేకం అవుతుంది. నీ కరుణ వల్లే ఈ కుటుంబం తరతరాలుగా సుఖ సంతోషాలతో, ఆర్థిక స్థితిగతులతో ఎప్పుడూ ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా ఉంది. ఈ ఇంటికి ఇలవేల్పుగా, ఈ ఊరి దేవతగా నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావు. కాని ఇప్పుడు నా కొడుకు విషయంలో అన్ని ప్రశ్నలే తప్ప దేనికి సమాధానం దొరకడం లేదు. అన్ని సమస్యలు సర్దుకునేలాగా నువ్వే ఒక పరిష్కార మార్గాన్ని చూపించమ్మా.